ఇటు డిఎస్సి పరీక్ష వాయిదా వేయాలన్న డిమాండ్తో నిరుద్యోగులు రోడ్డెక్కారు. దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్లో పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. కొద్ది రోజులుగా పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. ఈ సమయంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదానికి కారణమయ్యాయి. దీంతో వారిలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రోడ్డు మీదకు వచ్చి పెద్దపెట్టిన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని ఎన్నికల్లో ప్రచారం చేసిన తాము ఇప్పుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో మనస్తాపానికి గురయ్యామన్నారు. పరీక్షను వాయిదా వేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. భారీ సంఖ్యలో అభ్యర్థులు రోడ్డు మీదకు రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ భారీగా బందోబస్తును ఏర్పాటు చేశారు. అదనపు బలగాలను రంగంలోకి దించారు. అర్ధరాత్రి వరకు అభ్యర్థుల ఆందోళన కొనసాగింది. సాగనం పినదండ్రి చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు సాగు సావింటూ గుండె పగిలిన ఈరోజు తెలంగాణలో డిఈడి అభ్యర్థులు దాదాపు 7 నుంచి 8 లక్షల మంది ఉన్నారు. వీరికి మీరు ఉద్యోగాలు ఇచ్చింది 11,000. ఆ 11,000 ఉద్యోగాలు ఇచ్చి దాంట్లో బీఈడి మరియు డిఈడి ఫైనల్ ఇయర్ చదువుకునే విద్యార్థులకు కూడా అవకాశం కల్పించారు. దానికి మేము సంతోషం వ్యక్తం చేస్తున్నాం. కల్పించిన తర్వాత మేమే కొట్లాడి మేము ఫైనల్ ఇయర్ చదువుతున్న పోరగాళ్ళకు కూడా టెట్ అవకాశం డిఎస్సి రాసుకునే అవకాశం ఇచ్చారు. మరి వాళ్ళకి టెట్ రాసుకునే అవకాశం ఇవ్వండి అంటే టెట్ రాసుకునే అవకాశం ఇచ్చారు. మరి వాళ్ళు నిన్న కాక మొన్న పాస్ అయి బయటకు వచ్చిర్రు. వాళ్ళు టెట్ రాసిర్రు. మరి వాళ్ళు డిఎస్సికి చదవడానికి వాళ్ళకి టైం ఉన్నారా? మీరే ఇచ్చిర్రు. ఒక ఎగ్జామ్ కి దాదాపు 45 నుంచి 50 రోజులు టైం ఉండాలి. మరి ఆ టైం మీరు ఇచ్చారా? ఇవ్వలేదు. మరి డిఈడి కొత్తగా పాస్ అయిన విద్యార్థులు ఏం రాస్తారు అంటే వాళ్ళకి అవకాశం ఇచ్చాం మేము అని చెప్పుకోవడానికేనా? అదేవిధంగా లాస్ట్ టైం మేము దీక్ష చేసినప్పుడు ప్రభుత్వంతో మేమే బీఈడి విద్యార్థుల తరఫున నేనే ప్రభుత్వంతో శ్రీధర్ బాబు గారితోను బల్మూరి వెంకట్ గారితో చర్చలకు పోయాను ప్రభుత్వం ద్వారా. మరి ఆ రోజు మాకు హామీ ఏమి ఇచ్చారు? మీకు పోస్టులు పెంచుతాం. ఇప్పుడు ఎన్నికల కోడ్ నడుస్తున్నాయి కాబట్టి మేము ఎటువంటి మాట్లాడలేని పరిస్థితి కాబట్టి మీకు తప్పకుండా మేము పోస్టులు పెంచుతాం. మళ్ళీ మాకు డిఎస్సి ఎగ్జామ్ కు, గ్రూప్ 2 ఎగ్జామ్స్ కు, హాస్టల్ వార్డెన్ ఎగ్జామ్స్ కి టైం కావాలి సార్. అన్ని డేట్లు ఒకేసారి వచ్చినాయి అంటే పక్కా మీ డిఎస్సికి టైం ఇస్తామని చెప్పారు. అంటే మీరు అన్ని కళ్ళబొల్లు మాట్లాడుతున్నారా? అంటే మాకు మొబ్బే పెడుతున్నారా? మళ్ళీ తెలంగాణకి చీకటి రోజులు వచ్చాయి. ఈ చీకటి రోజులు పోయాయి. ఇప్పుడు మా నిరుద్యోగులం అంతా ఇప్పుడు మేమంతా చీకటి రోజుల నుంచి వెలుగు రోజుల్లోకి వచ్చామా అని ఒక నమ్మకంతో ఉన్నారు నిరుద్యోగులంతా. గత 20 రోజుల నుంచి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలని విద్యార్థులు రోడ్డుకి ఏదైతే నిరసన తెలుపుతున్నారో ఇదే 20 రోజులకు ఒక ప్రెస్ మీట్ లో మన కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఏమన్నారంటే ఎవరో కోచింగ్ సెంటర్ నడితే వాళ్ళకి 100 కోట్ల లాభం వస్తాయి, ఎవరో ఒకరు వచ్చి నిరసన తెలిపి హాస్పిటల్లో ఉండి నిరసన తెలిపితే ఆయన ఉద్యమకారుడు అవుతారని ఒక కామెంట్లు పెట్టారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీకు ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, ఎవరైతే కొట్లాడి తెచ్చుకున్న వాళ్ళకే ఇప్పుడు మీరు పలుపులు ఇచ్చారా? అదే నాయకులు నిరుద్యోగులు కొట్లాడాలని ఎమ్మెల్యే ఏ నాయకుడు కోసం కష్టపడ్డాడో ఇప్పుడు అదే నాయకుడు మీరు ఎంపీ పదవులు, ఎమ్మెల్యే
కష్టపడ్డారా నేను ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మీరు ఇన్ని రోజుల నుంచి సర్వే చేసింది వాళ్ళు ముగ్గురు కష్టపడలేదు, వాళ్ళు ముగ్గురు డిఎస్సికి అర్హులు కారు, వీళ్ళంతా వృధాగా రోడ్ల మీద పడుతున్నారని అన్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? మరి ఈ అర్ధరాత్రి వరకు నిరుద్యోగులంతా రోడ్డుకి వీళ్ళని నిరసన తెలుపుతుంటే మీరు ఎందుకు అడ్డుపడుతున్నారు? మీరు ఇదే నిరుద్యోగులను కూర్చోబెట్టి ప్రాబ్లం ఏంటి, మీరు ఎందుకు ఆయా వేయాలనుకునే వాళ్ళు నిరుద్యోగులతోనే మాట్లాడండి. మీరు ఏదో కమిటీని ముందు పెట్టి ముగ్గురిని ముగ్గురు ఎవరో తీసుకురండి, మీ బాధలేంటి మీ కష్టాలేంటి అని ఆ ముగ్గురు గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆ ముగ్గురు ఎవరి కోసం అయితే కష్టపడ్డారో అదే నిరుద్యోగులను కూర్చోబెట్టి మాట్లాడొచ్చు కదా. తెలంగాణలో ఎక్కడికక్కడ నిరసనలు, నిర్బంధాలు, అరెస్టులు, ఇవాళ ఎందుకు ఈ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించారో మాకు అర్థం కావట్లేదు. పదే పదే పొండు మీద కారం చల్లినట్టు, మండుతున్న మంట మీద పెట్రోల్ పోసినట్టు నిరుద్యోగులని కించపరుచుకుంటూ నిరుద్యోగులని గురించి హీనంగా మాట్లాడుకుంటూ పోవడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ డిఎస్సి సంబంధించినటువంటి వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఒక 3 నెలలు పోస్ట్ పోన్ చేయమంటున్నారు. 3 నెలలు ఎందుకు పోస్ట్ పోన్ చేయమంటారు? మధ్యలో ఉన్నటువంటి ఈ వ్యవహారం అంతా జరుగుతుంటే దాని గురించి పోస్ట్ పోన్ చేయమంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్ళు ధర్నాలు చేస్తే పట్టించుకోడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్ళ రోడ్ల మీద అర్ధరాత్రి కూర్చుంటే పట్టించుకోడు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి కావాల్సింది ఏంది? కండవాళ్ళకి అప్పుడు పైసలు తీసుకోవడం, ఎమ్మెల్యేల దగ్గర పైసలు తీసుకొని ఎవరైతే బీఆర్ఎస్ అధికార పార్టీలో ఉన్నప్పటి నుండి దోచుకున్న వాడిని కాడ పైసలు తీసుకొని చేర్పించుకుంటారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జాయిన్ పట్టించుకోవట్లేదు. అటువైపు గ్రూప్ టూ వాళ్ళు అక్కడ ధర్నా, ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ డిఎస్సి వాళ్ళు ధర్నా. ఇట్లా చేస్తున్నా కూడా ఎందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పట్టించుకోవట్లేదు? ఎందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి సోయి రావట్లేదు? ఇవాళ కోచింగ్ సెంటర్ అని మాట్లాడుతారు. పాప ఎవరున్నారు ఇలా కోచింగ్ సెంటర్ వాళ్ళు? ఎవరికి ఏమవసరం? ఇక్కడ కడుపు గాలి ఉద్యోగం వస్తుందో రాదో, మా పరిస్థితి ఏందో, మా భవిష్యత్ ఏందో, మా ఎవరు ఏందో అర్థం కాక ఈ నిరుద్యోగులు డిఎస్సి ఆస్పిరెంట్స్ మొత్తం కూడా ఇక్కడికి వచ్చారు. గ్రౌండ్ లెవెల్ కి వచ్చి మీరు ఆలోచించండి. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తా ఉంది, మీకు న్యాయ నిపుణుల కమిటీ రిపోర్ట్ వస్తా ఉంది, మీకు ప్రొఫెసర్లు కూడా చెప్తా ఉన్నారు. ఇదే మీ వడ్డమూలి స్కూళ్ళలో అయితే మీ తీన్మార్ వల్ల ఎగ్జిట్ పోల్ పెట్టి 84% మంది వాయిదా వేయాలన్నారు. మరి మీ ఎమ్మెల్సీ బీఆర్ఎస్ కొనుక్కున్నారా? మీ ఎమ్మెల్సీని మీరు రోజుకు ఒక ఎమ్మెల్యేని తీసుకొచ్చుకుంటున్నారా? వాళ్ళని అడగండి. మీకు కాదు చదువురాలను, దయచేసి చాలా పద్ధతిగా మాట్లాడండి. మీరు ఎవరెవరికో లింకులు పెట్టద్దు. నిరుద్యోగులందరూ నిరుద్యోగులే. దయచేసి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మమ్మల్ని బయట పెడితే అరెస్ట్ చేసేటువంటి నేతృత్వ పాలనకు మీరు ఈ రోజు తెగబడి ఉన్నారు. అంతగానం తెగించొద్దు దయచేసి. అందరూ మేము శాంతియుత నిరసనమే చేస్తా ఉన్నాం. ప్రభుత్వ వ్యవస్థకి కానీ ప్రజాపాలన అని చెప్తా ఉన్నారు. మీ వ్యవస్థలో ప్రజాపాలన ఈ విధంగా కొనసాగించడం పద్ధతి కాదు. శాంతియుతంగా కూడా మా ఉద్యమాన్ని మేము ఉధృతం చేయడంలో వెనకాడి దయచేసి మీరు ఇప్పటికైనా మా అభ్యర్థులను మన్నించి ఆరోగ్యం బుక్ అయినా కాబట్టి మీకు వాయిదా వేసేది లేదని చెప్తా ఉన్నారు. స్లాట్ బుక్ అయినా కూడా సెప్టెంబర్ లో మాకు డిఎస్సీ పెట్టండి, అక్టోబర్ లో గ్రూప్ 1 మెయిన్స్ పెట్టండి, డిసెంబర్ లో గ్రూప్ 2 పెట్టుకోండి. దయచేసి మాకు 45 రోజులైన సమయం ఇవ్వండి. స్లాట్ బుక్ అయినా కూడా మీరు వెనక్కు తీసుకొని ఆఫ్లైన్ లో కూడా ఎగ్జామ్ పెట్టేటువంటి ఛాయిస్ ఉంది. దయచేసి సమస్య పరిష్కారం గురించి ఆలోచించండి, కానీ దూషణల గురించి ఆలోచించండి. పద్ధతి కాదు. చదువుకో కొడుకాని సాగనంపిన తండ్రి, చదువుల్లో సారాన్ని ఇప్పి చెప్పిన సారు, సాగు వార్త వింటూ గుండె పగిలిన తల్లి. ప్రపంచ చరిత్రలో పరిశోధించిన గాని ఇలాంటి త్యాగాలు ఎడగనారావు, మీలాంటి త్యాగాలు ఎడగనారావు. వాళ్ళ బుగ్గల పసిడి ఆడ ఉన్నారు. అమరులారా వందనం విద్యార్థి, మల్లె పువ్వులారా మట్టి వాసనలారా.
చిలకల్లారా గోరు వంకల్లారా మీరన్న వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఎవరు పోలీసులా? ప్యాకెట్స్ చాలా ఉన్నాయి. మీ పెట్టుకుంది నుసట బొట్టు నాగారం అడవి తుమ్మతో దిద్దుకుంది కళ్ళ కాటిక కుసుమ పువ్వులును రమ్మో పసుపు పూసుకుందమ్మో కుసుమ పువ్వులును రమ్మో పసుపు పూసుకుందమ్మో నిన్ను ముత్తైదా తెలంగాణము మా నిన్ను ముత్తైదా తెలంగాణము ముండమోసినట్టున్నాదమ్మా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా పసుపు పచ్చ ఆకుపచ్చ నా పరాయి సూపు చూడు మధుమాణిక్యం అమృతపాణి ముద్దు ముద్దు ముఖము చూడు మధుమాణిక్యం